అసలు ఒక చైర్కి అక్కడ చైర్మన్ పదవి ఆ చైర్కి గౌరవం ఇవ్వకుండా అదే సర్టిఫికెట్ బిల్లుకి వెళ్తేనేమో దాన్ని ఇష్టం కన్ఫ్యూజ్ చేసేసి జనంలో కన్ఫ్యూజన్లో పెట్టాలని వాళ్ళ ప్రయత్నాలు మళ్ళీ ఇప్పుడు దాని శాసన మండలి రద్దుకి మళ్ళీ పంపించడం అది కూడా అలాగే జరిగింది. నేను లేని కానీ మా వాళ్ళు అది మళ్ళీ తలుపులు వేసి వాళ్ళ సంఖ్య తక్కువ పడితే మళ్ళీ అంతా బయట మళ్ళీ తలుపులు తెరిచి మళ్ళీ వాళ్ళు రమ్మని మనకి అయినా 18 మంది తక్కువ పడ్డారు. ఉన్నమాట తక్కువ అంటే పాస్ అవడానికి అని కాదు, మనం ఏమంటే మేము బాయ్కాట్ చేసాం అసెంబ్లీని. చూడండి ఇప్పుడు ఎస్డిఎఫ్ గ్రాంట్ కూడా మనకి రేపు మన నిలిపేశారు మా ఇక్కడ కానీ లేకపోతే ఉరవకోట కళ్యాణదుర్గమా రాయదుర్గం రైతులతో ఉద్యోగం చేపడితే దాంట్లో కొంత వైఫల్యం ఉందని చెప్పేసి అభిప్రాయం ఉంది సార్. మీరు ఉండేది ఇద్దరే, మీరు ప్లస్ పయాల కేసు. అవును, మీరు గతంలో పట్టబట్టి మీ నుంచి హిందూపులతో పాటు పడేసరి నీళ్ళు వచ్చినాయి, నో డౌట్ అది మీ నుంచే. బట్ ఇప్పుడు దాన్ని కంటిన్యూ కావాలంటే కొంత రైతులతో చేస్తాం, అదే చెప్తాను తప్పకుండా. అదే ఎప్పుడు అసలు లేదు ఈ సంస్కృతి కంటే ఈ విషయ సంస్కృతి అదే మొదటిసారి అసలు. అందుకే మేము కూడా అన్నాను, ఇప్పుడు మా మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దు, అది నేను హెచ్చరిస్తున్నాను. నిన్న మా వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఒక 25-30 మంది ఉంటారు. అయినా మేము మా సాధన పాటించాం, ఎందుకంటే మన సంస్కృతి. ఇట్లా రోడ్ల మీద పడ్డాను ఇక్కడే కాదు, అది మనం ఎంకరేజ్ చేయకూడదు. సుమారు ఎంతమంది 1000 మంది ఉన్నారు, 1000 పై ఉన్నారు. ఒక్క సైకిల్ చాలు. వాళ్ళకి తెలుసుకోవాలి, నేనేది తెలుసుకోవాలి వాళ్ళకి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఒకప్పుడు గొప్పగా చెప్పుకున్నాడు రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఒక మంచి రాజకీయ అవగాహన వచ్చిందని, ఒక చైతన్యం అని, ఒక దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మనకు గుర్తింపు వచ్చింది. వాళ్ళ గుర్తింపు ఎక్కడ పోతున్నాం మనం? పలు రాష్ట్రాలు దేశాల్లో కూడా నవ్వుకుంటున్నారు ఇవాళ ఇక్కడ.